హాయ్ మామ, నేను మీ సావరం కూరండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ అయితే అలా సరదాగా సాయంత్రం బయటికి వెళ్దామని తీసుకెళ్ళాడండి. ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాం మామ చెప్పరా అంటే, మన దుల్లో స్వీట్లు ఎంత ఫేమస్, వాటితో పాటు విలేజ్ వెజ్ మంచూరియా కూడా అంత ఫేమస్ అన్నాడండి. సరే అని అయితే 2 మంచూరియా చెప్పేశాడండి మా ఫ్రెండ్. వీళ్ళైతే ఎటువంటి ఫుడ్ కలరు, అలాగే టేస్టింగ్ సాల్ట్ లేకుండా న్యాచురల్గా అయితే తయారు చేస్తారంటండి. ఈ బ్రో వచ్చేసి మన ఫాలోవర్ అంటండి. సరే అని అయితే మనకైతే ఒక మంచూరియా అయితే రెడీ చేసి అయితే అలా 2 ఉల్లిపాయ ముక్కలు వాడేసి అయితే మనకి ఇచ్చాడండి. ఇంక మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు ఇంక మరి దీని టేస్ట్ అయితే వచ్చేసి ఇంకా మామూలుగా లేదండి, చాలా బాగా చేశాడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్ కూడా అయితే టేస్ట్ అయితే ఎలా ఉందో మామ అన్నాడండి. చాలా బాగుంది మామ అన్నానండి. వీళ్ళైతే మండపేట అలాగే రామచంద్రపురం రీసెంట్గా అయితే వీరవారంలో కూడా అయితే స్టార్ట్ చేస్తారంటండి. వీటితో పాటు వీళ్ళ దగ్గర జ్యూస్లు కూడా ఉంటాయంటండి. మనం అయితే మంచూరియా తిన్న తర్వాత ఇంకా బాడీ కూల్ అవ్వడానికి అయితే ఒక బనానా జ్యూస్ కూడా చెప్పామండి. వేయడం అయితే మొదలు పెట్టేశారండి. ఇంకా అలా జ్యూస్ అయితే రెడీ చేసి మనకి పైన అలా కొద్దిగా హార్లిక్స్ అయితే వేసేసి ఇంక జ్యూస్ అయితే రెడీ చేసి అయితే మన చేతికి అయితే ఇచ్చారండి. ఇంక జ్యూస్ కూడా టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి. ఇంక టేస్ట్ కూడా అయితే మీకు చాలా బాగుందండి జ్యూస్ కూడా. ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? మన దుల్ల ఎన్టీఆర్ గారి విగ్రహం పక్కన అయితే వెజ్ మంచూరియా షాప్ అయితే ఉంటుందండి. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేసేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మీ సావరం కూరని అయితే ఫాలో చేయండి. ఉంటాను.